హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ డాక్టర్తో నా తొలి అనుభవం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మీనా. నా వయసు 22 సంవత్సరాలు. నేను డిగ్రీ చేస్తున్నాను. మాది చిన్న పల్లెటూరు. మా ఇంట్లో అమ్మ, నేను ఇద్దరమే ఉంటాము. మా నాన్న ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. నాన్న చనిపోయినప్పటి నుండి నేను ఇంట్లోనే ఉంటున్నాను. అమ్మ పొలం పనికి పోతుంది. నన్ను కూడా చదువు ఆపేయమని చెప్పింది. నేను అమ్మ మాట వినకుండా అలానే కాలేజ్కి వెళ్ళాను. ఎగ్జామ్ డేట్ వచ్చింది. ఫీజు కట్టాలి. అమ్మను డబ్బులు అడిగితే ఇవ్వలేదు. కాలేజ్ ఆపేయమని చెప్పింది. కానీ నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మ నన్ను నీకు పని చూస్తాను, నువ్వు కాలేజ్కి వెళ్లకుండా పని చేయు అని చెప్పింది. సరే అని చేసేది ఏమీ లేక ఓకే చెప్పాను. అమ్మ నన్ను మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న హాస్పిటల్లో డాక్టర్కి సహాయంగా నన్ను వర్క్లో పెట్టింది. సరే అని నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ హాస్పిటల్లో ఎవ్వరూ లేరు. పేషెంట్స్ తక్కువగా ఉన్నారు. నేను వెళ్ళి డాక్టర్ దగ్గర నిల్చున్నా. డాక్టర్ గారు నన్ను అదోలా చూస్తున్నారు. నా బాడీ మొత్తం కింద నుండి పైకి చూస్తూ ఉన్నాడు. నాకు ఏదోలా అనిపించింది. సరే అని దూరం వెళ్ళి నా పని నేను చేసుకుంటూ ఉన్నా. డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చి అది అలా కాదు ఇలా అనుకుంటూ నా చేతులను పట్టుకొని నాకు చూపిస్తూ ఉన్నాడు. నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. కానీ అమ్మ కోసం ఏమీ అనకుండా అలానే ఉండిపోయా. కాసేపటికి డాక్టర్ నాతో ఇంతకుముందు నువ్వు ఏం పని చేశావు మీనా అని అడిగాడు. అప్పుడు నేను చదువుకుంటున్నాను సార్. ఈ మధ్య కాలంలోనే మా నాన్న చనిపోయారు. అమ్మని ఎగ్జామ్ ఫీ అడిగితే ఇవ్వకుండా నన్ను ఇలా వర్క్లో పెట్టింది అని చెప్పాను. అవునా, నేను చెప్పింది చేస్తావా? నీకు ఎగ్జామ్స్కి కావలసిన డబ్బులు నీకు నేను ఇస్తాను అని అన్నాడు. అప్పుడు నేను సంతోషంలో ఓకే సార్, మీరు ఏం చెప్పినా వింటాను అని అన్నాను. సరే అని ఈరోజు ఇంటికి వెళ్ళు, రేపు చెప్తాను అని అన్నాడు. సరే అని నేను ఇంటికి వచ్చేసా. తెల్లవారింది. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ క్లోజ్ అని రాసి ఉంది. కానీ డాక్టర్ గారు లోపలే ఉన్నారు. నేను మెల్లగా లోపలికి వెళ్ళాను. వెళ్ళేసరికి సార్ చిన్న చార్ట్ వేసుకొని ఉన్నాడు. నాకు చాలా భయం వేసింది. నేను అలానే వెళ్ళి డాక్టర్ గారిని పిలిచాను. అప్పుడు సార్ నన్ను లోపలికి రా అని అన్నాడు. సరే అని నేను వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నా. ఏంటి సార్, హాస్పిటల్ క్లోజ్ అని ఉంది, నేను కూడా వెళ్ళిపోవాలా అని అడిగాను. లేదు మీనా, నీకోసమే క్లోజ్ అని పెట్టాను, డిస్టర్బ్ కాకూడదని అని అన్నాడు. నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు. ఏంటి సార్ ఏమన్నారు అని అడిగా. ఆహా ఏమీ లేదు, నీకు చెప్పానుగా నిన్న నీకు డబ్బులు ఇస్తాను అని. ఎగ్జామ్స్కి ఏం చెప్పినా చేస్తా అని అన్నావు కదా, దానికోసమే క్లోజ్ చేశా అని చెప్పారు. అవునా, సరే సార్, చెప్పండి ఏం చేయాలో చేస్తాను అని అన్నాను. అప్పుడు సార్ నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నాకు ఒక్కసారిగా ఒళ్ళు జిలకరించింది. నా మనసులో ఏదో భయం. అప్పుడు నేను కొంచెం దూరం జరిగి కూర్చున్నా. సార్ మళ్ళీ నా దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. నాకు చాలా భయం వేసింది. ప్లీజ్ సార్ వదలండి అని నేను సార్ చేయి తీసేశా. అప్పుడు సార్ నువ్వు నాతో ఏమీ అనకుండా ఉంటేనే నీకు కావలసిన మనీ ఇస్తాను అని అన్నాడు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా ఎగ్జామ్ ఫీ కట్టాలి అని నా మనసులో అనుకొని సార్కి ఓకే సార్ అని చెప్పాను. అలా సార్ నన్ను లోపలికి తీసుకొని వెళ్ళి నా ఒళ్ళంతా తడుముతూ ఉన్నాడు. నాకు ఇదే మొదటి అనుభవం కావడంతో నేను మత్తులోకి జారుకున్నా. సార్ ఏం చేస్తున్నాడో నాకు ఏమీ అర్థం కావడం లేదు. కానీ నా మనసు చాలా హాయిగా ఉంది. సార్ నాతో తనకి నచ్చిన పనులు అన్నీ చేయించుకుంటున్నాడు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. సార్ నా బాల్స్తో ఆడుకొని మెల్లగా కిందికి వస్తున్నాడు. నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. నాకు ఇదే మొదటిసారి ఇంత హాయిగా ఉండటం. ఇంకా ఎక్కువ చేస్తే బాగుండు అనుకుంటూ ఉన్నా. సార్ని రెచ్చగొడుతూ ఇంకా కసిగా చేయించుకుంటున్నా. సార్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అలా ఇద్దరం హద్దులు దాటి
జోరు ఇంకాస్త పెంచాము. సార్ తనకు వచ్చిన అన్ని ఆసనాలు పూర్తి చేశారు. నేను మొత్తం అలసిపోయి పడుకున్నా. సార్ ఇంకా అలసిపోలేదు. నేను పడుకున్నాక కూడా నన్ను అలానే చేస్తూ ఉన్నాడు. నాకు డాక్టర్తో తొలి అనుభవం చాలా బాగా అనిపించింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. అలా ఆ రోజు అయిపోయింది. ఎగ్జామ్కి డబ్బులు కట్టేశాను. మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే మళ్ళీ డాక్టర్ గారితో అలా చేసి వచ్చేదాన్ని. అలా చాలాసార్లు ఎంజాయ్ చేశాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.